హలో ఆల్, వెల్కమ్ టు ఐఎస్సి. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ అనేది చూద్దాం. ఇక్కడ మనకి డే కి సంబంధించి ఉంది, ప్రపంచ తాబేళ్ల దినోత్సవం అని చెప్పేసి ఉంది, వరల్డ్ టర్టిల్ డే. సో ఎవ్రీ ఇయర్ కూడా మనం వరల్డ్ టర్టిల్ డే అనే దాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ మే 23rd. ఇది 2000 ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం. మే 23rd అనేది ప్రపంచ తాబేళ్ల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడానికి. అసలు దీన్ని ముందుకు తీసుకొచ్చింది ఏ సంస్థ అంటే, అమెరికన్ టోర్టాయిస్ రెస్క్యూ ఆర్గనైజేషన్ 1990లో ప్రపోజ్ చేసింది. బట్ దాని తర్వాత 2000 ఇయర్లో మే 23rd నుంచి దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఈజ్ ఇట్ క్లియర్ అండి? అలాగే ఇండియాలో కూడా టర్టిల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ అనే దాన్ని చేపట్టారు, తాబేళ్ల సంరక్షణ. సో జనరల్గా ఇండియాలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, మనకి టర్టిల్స్ అనేవి ముఖ్యంగా 5 టైప్స్లో ఎక్కువగా కనిపిస్తాయి. 5 డిఫరెంట్ స్పీషియస్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేటప్పటికి ఆలివ్ రెడ్లీ అని చెప్పేసి అంటాం, రెండోది గ్రీన్ టర్టిల్ అని చెప్పేసి అంటాం, మూడోది లూగర్ హెడ్, అండ్ నాలుగోది వచ్చేటప్పటికి మనకి హాక్స్ బిల్, అండ్ ఐదోది వచ్చేటప్పటికి లెదర్ బ్యాక్ టర్టిల్, గ్రీన్ టర్టిల్, హాక్స్ బిల్ టర్టిల్ ఇలా ఉంటాయి అన్నమాట. IUCN ప్రకారం చూసుకుంటే ఈ ఆలివ్ రెడ్లీ అనేది కావచ్చు, లేదా లూగర్ హెడ్ అనేది కావచ్చు, లేదా లెదర్ బ్యాక్ టర్టిల్ అనేది కావచ్చు, ఈ మూడు కూడా దయనీయమైన స్థితిలో ఉన్నాయి, అంటే వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇకపోతే మనకి ఏదైతే గ్రీన్ టర్టిల్ అనేది ఉందో అది ఎండేంజర్డ్ పొజిషన్లో ఉండడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి హాక్స్ బిల్ అనేది ఉందో అది క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉండడం జరిగింది. సో ఇలా చెప్పొచ్చు. అండ్ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అనేవి ఇండియాలో ఎక్కువగా కనిపించేది ఏ ప్రాంతంలో అంటే ఒడిస్సాలో అన్నట్టుగా చెప్పొచ్చు అనమాట. సో ఒడిస్సాలోని మనకి ఋషికుల్య నది అని చెప్పేసి ఉంది. సో ఈ ఋషికుల్య నది దగ్గర ఎవ్రీ ఇయర్ కూడా మాస్ నెస్టింగ్ కోసం అని చెప్పేసి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ టర్టిల్స్ అనేవి తాబేళ్ళు. సో అట్లా చెప్పొచ్చు దీనికి సంబంధించి. ఇలా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వరల్డ్ టర్టిల్ డే, ప్రపంచ తాబేళ్ల దినోత్సవం ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే మే 23rd సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు ఇంకొక కరెంట్ అఫైర్ నేను సెపరేట్గా చెప్పకుండా ఇక్కడే చెప్తున్నాను అనమాట. సో మనకి వరల్డ్ బయోడైవర్సిటీ డే, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని 22nd మేన మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దీనికి కారణం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీగా చెప్పొచ్చు అనమాట. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2000 ఇయర్లో ఏమని అనుకుందంటే, ఈసారి నుంచి ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని మే 22nd జరపాలి అని చెప్పేసి డిసైడ్ అయింది. తర్వాత 2001 ఇయర్ నుంచి, 2001వ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ కూడా 22nd మే అనే దాన్ని మనకి ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం, వరల్డ్ బయోడైవర్సిటీ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ థీమ్ వచ్చేటప్పటికి బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. థీమ్ దీనికి బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అని చెప్పేసి ఉంది, అది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. జీవ వైవిధ్యానికి సంబంధించి ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అలా ఇండియాలో కూడా 4 హాట్స్పాట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే హిమాలయాస్, ఇండో బర్మా, వెస్ట్రన్ ఘాట్స్, సుండాల్యాండ్. మీకు ఎగ్జామ్స్లో ఏం చేస్తారంటే వెస్ట్రన్ ఘాట్స్కి బదులు ఈస్టర్న్ ఘాట్స్ అని ఇచ్చి ఇందులో ఏది లేదు లేదా ఏది ఉంది ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా జనరల్గా అడుగుతారు. అంటే మనకి ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్కి సంబంధించి క్రింది వాటిలో ఏది ఉంది, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్కి సంబంధించి క్రింది వాటిలో ఏ ప్లేస్ లేదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని దీని ప్రకారం అడుగుతారు, చూసుకుంటూ ఉండాలి. అలాగే 22nd ఏప్రిల్ వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ కూడా 22nd ఏప్రిల్ అనేది ఉందా. సో 22nd ఏప్రిల్ వచ్చేటప్పటికి మనకి ఎవ్రీ ఇయర్ ఏమని సెలబ్రేట్ చేసుకుంటామంటే అర్త్ డే అనేది సెలబ్రేట్ చేస్తాం. సో 22nd ఏప్రిల్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి అర్త్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 22nd మార్చ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ 22nd మార్చ్ వచ్చేటప్పటికి మనకి వాటర్ డే. సో నీటి దినోత్సవం అనేది 22nd మార్చ్న సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే అర్త్ డే 22nd ఏప్రిల్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బయోడైవర్సిటీ డే 22nd మే అని చెప్పేసి అంటున్నాం. అదే ఫారెస్ట్ డే అనుకోండి, సో మనకి 21st మార్చ్న సెలబ్రేట్ చేసుకుంటాం. 21st మార్చ్ అటవీ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ డేస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి జాదవ్ పయాంగ్ గారిని, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని రాజేంద్ర గారిని, మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని శ్రీధరన్ గారిని, అలాగే నెక్స్ట్ మిల్లెట్ క్వీన్ ఆఫ్ ఇండియా అని రాయ్మతి గరీనా గారిని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా పిలవడం జరుగుతుంది. ఇవి మనం ఒకసారికి ఇంకొకసారి మనం రిపీట్ చేసుకుంటూ ఉంటే ఇవి గుర్తుంటాయి అన్నమాట. ఇది ఒక డేకి సంబంధించింది 22nd, ఇదేమో 23rd సంబంధించింది, ప్రపంచ తాబేళ్ల దినోత్సవం
దినోత్సవం వరల్డ్ టర్టిల్ డేగా చెప్పొచ్చు అనమాట. సో కొన్ని యానిమల్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అంటే మీకు ఏ స్టేట్ గుర్తుకు రావాలి? ఒడిస్సా కదా. అలాగే రెడ్ పాండా అంటే మీకు ఇమీడియట్గా గుర్తుకు రావాల్సింది సిక్కిం. రెడ్ పాండా అంటే ఇమీడియట్గా సిక్కిం అనేది గుర్తుకు రావాలి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నీలగిరి తార్ అంటే తమిళనాడు. సో నీలగిరి తార్ అనగానే మనకి ఏది గుర్తుకు రావాలి? తమిళనాడు. కశ్మీరీ స్టాగ్ అనేది మనకి డచిగమ్ నేషనల్ పార్క్లో ఎక్కువ కనిపిస్తుంది, జమ్మూ కాశ్మీర్. సో ఇలా కొన్ని స్టేట్స్కి సంబంధించి కొన్ని యూనియన్ టెరిటరీకి సంబంధించి యానిమల్స్ ఉంటాయి స్పెసిఫిక్గా, అండ్ వాటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే రీసెంట్గా మనకి ఒక రిపోర్టు ప్రకారం చూసుకున్నట్టయితే అదే యునైటెడ్ నేషన్ ఆఫీస్ అండ్ మనకి డ్రగ్స్ అండ్ కంట్రోల్కి సంబంధించి వాళ్ళు ఒక ఏమంటారు సర్టిఫికేషన్కి సంబంధించి ఒక సంస్థ మనకి ఇల్లీగల్ ట్రేడ్కి సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది. అందులో ప్రపంచంలో అత్యధికంగా ప్రమాదంలో ఉన్న స్పీషియస్ లేదా యానిమల్స్గా రైనోసర్స్ అనే వాటిని చెప్తాం. ఈ రైనోసర్స్ ఎక్కువగా అస్సాంలోని కజిరంగా దగ్గర ఫేమస్ అని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవి గుర్తుంటాయి కదా. అలాగే చెట్ల విషయంలో వస్తే సీడర్ ట్రీస్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో రీసెంట్గా మనకి మలేరియాకి సంబంధించిన R21 లేదా మ్యాట్రిక్స్ ఎం మలేరియా అనే వ్యాక్సిన్ని ఆఫ్రికన్ కంట్రీస్కి సప్లై చేయబోతుంది. ఆల్రెడీ సప్లై చేయడం స్టార్ట్ చేసిందనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో మలేరియాకి సంబంధించిన వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో, సో దాన్ని ఏదైతే మనకి మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్ అంటున్నాం, దీన్ని ఆఫ్రికన్ కంట్రీస్కి పంపించడం జరిగింది. ఎస్పెషల్లీ సౌత్ సూడాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇలాంటి కంట్రీస్కి పంపించిందనమాట. గతంలో మనం చెప్పుకున్నాం ఆఫ్రికన్ కాంటినెంట్లోని క్యామరస్ లేదా కొమరస్ అనే కంట్రీ ఏదైతే ఉందో చిన్న పిల్లల కోసం, చిల్డ్రన్ కోసం ఫర్ ద ఫస్ట్ టైం ప్రపంచంలో మలేరియా వ్యాక్సినేషన్ తీసుకొచ్చింది అని. అయితే ఇప్పుడు మనకి సెరమ్ ఇన్స్టిట్యూట్ ఈ ఎం మలేరియా వ్యాక్సిన్ అనే దాన్ని ఆఫ్రికన్ కంట్రీస్ అయిన సౌత్ సూడాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి పంపించడం జరిగింది. అలాగే మలేరియా డే అనేది April 25న మనకి సెలబ్రేట్ చేయబడుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ప్లాస్మోడియం పారాసైట్ అండ్ ఫీమేల్ ఎనాలిస్ అనే మస్కిటో వల్ల ఇది రావడం జరుగుతుంది, దీనికి సంబంధించింది. అలాగే 2023లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అజర్బైజాన్, తజికిస్తాన్ లాంటి కంట్రీలకి ఫ్రీ సర్టిఫికేషన్, మలేరియా సర్టిఫికేషన్ని ఇవ్వడం జరిగింది. 2024లో కూడా కార్బోవెర్డే అనే కంట్రీ, క్యాబ్రోవెర్డే కంట్రీ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి ఫ్రీ మలేరియా సర్టిఫికేషన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో లొకేట్ అయి ఉంది. ప్రెసిడెంట్గా టెడ్రస్ ఆథనమ్ ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్కి సంబంధించిగా చెప్పొచ్చు అనమాట. ఎమిలియా రొమాగ్నా ఏదైతే ఉందో, ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ 2024 అనేది రీసెంట్గా కండక్ట్ చేశారు. సో దీంట్లో మ్యాక్స్ వెర్స్టెపెన్ మనకి విన్నర్గా ఉండడం జరిగింది. సో మనకి ఫార్ములా 1 రేస్ అని కూడా పిలుస్తూ ఉంటాం కదా. ఫార్ములా 4 అంటే మనకి ఆ ఫార్ములా 4 రేస్ అనేది రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో కండక్ట్ చేశారనమాట, ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైమ్. కాకుండా ఇది ఫార్ములా 1 రేస్, ఏటా కూడా మనకి సెట్ అండ్ ఫార్ములా 1 రేస్ డిఫరెంట్ ఏరియాస్లో జరుగుతాయి. అలా రీసెంట్గా జరిగిన ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ ఏదైతే ఉందో, సో దాన్ని మ్యాక్స్ వెర్స్టెపెన్ గెలుచుకున్నారు. ఇదే కాకుండా 2024 ఈ ఇయర్లో జరిగిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్, సౌదీ అరేబియా, జపాన్ గ్రాండ్ ప్రిక్స్ ఈ మూడిట్లో కూడా విన్నర్ మనకి మ్యాక్స్ వెర్స్టెపెన్. కాకపోతే ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ ఏదైతే ఉందో, సో దాంట్లో ఆయన టైటిల్ని విన్ అవ్వలేకపోయారు. సో మనకి కార్లెస్ సైన్స్ ఎవరైతే ఉన్నారో, కార్లెస్ సైన్స్, సో మనకి ఈ టైటిల్ని ఏదైతే మనకి ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఉందో దాన్ని అందుకోవడం జరిగింది. సో ఇది అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ అనే దానికి రిటైర్మెంట్ని కూడా ప్రకటించారు మ్యాక్స్ వెర్స్టెపెన్. సో ఇది ఎమిలియా రొమాగ్నాకి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. నిన్న ఇటాలియన్ ఓపెన్కి సంబంధించి డిస్కస్ చేసాం. ఇగా స్వెటిక్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి అలెగ్జాండర్ కావచ్చు, మెన్స్ అండ్ విమెన్స్ సింగిల్ టైటిల్స్ని గెలుచుకున్నారు అని చెప్పేసి డిస్కస్ చేసాం. శరత్ కమల్ అజంటా ప్యారిస్ ఒలింపిక్స్కి ఇండియా ఫ్లాగ్ని రిప్రజెంట్ చేయబోతున్నారు అని చెప్పేసి, మనికా బాత్రా గారికి టేబుల్ టెన్నిస్లో ప్రపంచంలో టాప్ 24th ర్యాంక్ వచ్చిందని డిస్కస్ చేసాం. మన తెలంగాణకి సంబంధించిన నిఖత్ జరీనా గారు ఎవరైతే ఉంటారో రీసెంట్గా 52 kgs విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారని డిస్కస్ చేసాం. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి దీప్తి గారు తెలంగాణకి సంబంధించిన పారా అథ్లెట్, సో ఆమె కూడా ఒక వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశారని ఈ స్పోర్ట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్ అండి? సో ఇది స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ జనరల్గా మనం ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్కి సంబంధించిందిగా చెప్పొచ్చు అనమాట. సో మనకి రీసెంట్గా ఆర్ట్ 24 ఫైన్ ఆర్ట్
సో ఆర్థర్ 24 ఫైన్ ఆర్ట్ అనే ఎగ్జిబిషన్ మనకి దుబాయ్లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఆర్థర్ 24 ఫైన్ ఆర్ట్ ఆ యొక్క ప్రదర్శన మనకి ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో. సో దుబాయ్లో కూడా మనకి ఆల్ జలీలా కల్చరల్ సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడ దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. జస్ట్ ఒక అప్డేట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇండియాకి సంబంధించిన కళలు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన ప్రదర్శనని రీసెంట్గా దుబాయ్లో మనకి కండక్ట్ చేశారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఏమంటారు క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి అబుదాబిగా చెప్పడం జరుగుతుంది. ప్రెసిడెంట్గా మనకి మొహమ్మద్ బిన్ జయాద్ అల్ నయాన్ అనే పర్సన్ ఉన్నారు, లేదా హెడ్గా అని కూడా చెప్పొచ్చు అనమాట యుఏఈకి సంబంధించి. సో యుఏఈ క్యాపిటల్ అండ్ యాజ్ వెల్ as ద ప్రెసిడెంట్. రీసెంట్గా యుఏఈ మనకు ఒక వీసా అనే దాన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది, దాన్ని బ్లూ వీసాగా చెప్పొచ్చు. ఇండియా యుఏఈ ఒక ఎకనామిక్ కారిడార్ గురించి రీసెంట్గా సమావేశమయ్యాయి. దాన్ని ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అంటాం. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్. సో ఇదేంటి అంటే ఇండియా నుంచి మనకి యుఏఈ వరకు సీ రూట్, యుఏఈ నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని కలుపుకొని ఇజ్రాయెల్ వరకు కూడా ల్యాండ్ అండ్ రైల్ రూట్, ట్రైన్ రూట్, ఇజ్రాయెల్ నుంచి మళ్ళీ గ్రీస్కి సీ రూట్. అలా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కంట్రీలకి కలిపి మనకు ఒక ఎకనామిక్ కారిడార్ తీసుకురావాలని అనుకున్నారు. కాకపోతే ఈ మధ్యలో ఇజ్రాయెల్ యొక్క డిస్టర్బెన్సెస్, ఇప్పుడు ఇరాన్కి సంబంధించిన డిస్టర్బెన్స్, సో వీటి వల్ల ఈ కారిడార్ అనేది ఇంకా కంప్లీట్గా మనకి రాకుండా అయిపోయింది అనమాట. సో దీనికి సంబంధించి ఇండియాకి యుఏఈకి మధ్యలో సో రీసెంట్గా ఇప్పుడు మనకి ఒక కాన్ఫరెన్స్ అనేది నడిచింది. సో ఇంకొకటి ఏంటంటే మనకి బ్లూ వీసా గుర్తుపెట్టుకోండి, అంతకు ముందర గోల్డెన్ వీసా అనేది ఇచ్చింది. గోల్డెన్ వీసాని కూడా యుఏఈనే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ గ్రీన్ వీసా ఒకటి, నెక్స్ట్ ఇప్పుడు బ్లూ వీసా. సో ఈ బ్లూ వీసా ఏంటి అంటే జనరల్గా మనకి ఏదైతే ఈ ఎన్వైర్మెంట్ పరంగా కావచ్చు, ఇలాంటి వాటి పరంగా ఎవరైతే మనకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారో అలాంటి పర్సన్స్కి ఇచ్చేదిగా చెప్తున్నారు. సో అలాగే స్కిల్కి సంబంధించిన ఒక వీసాని కావచ్చు, సో మల్టీ టాలెంట్ లేదా స్పెషల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి గోల్డెన్ వీసా అనేది ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా మనకి యుఏఈనే స్టార్ట్ చేసిందనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ పర్సన్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. జస్టిస్ షీల్ నాగు ఈజ్ ఇన్ న్యూస్. ఎందుకంటే మధ్యప్రదేశ్కి సంబంధించిన హైకోర్టు అది మనకి జబల్పూర్లో ఉంది. సో దానికి సంబంధించిన చీఫ్ జస్టిస్గా రవి మాలిమత్ ఉన్నారనమాట. సో అయితే రవి మాలిమత్ గారి యొక్క పదవీ కాలం టెన్యూర్ ఈ మే 24తో అయిపోతుందన్నమాట. సో నెక్స్ట్ పర్సన్ వచ్చేలోపు ఇప్పుడు మనకి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ మధ్యప్రదేశ్గా జస్టిస్ షీల్ నాగు గారు మనకి ఉండడం జరిగింది. సో 271 క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం కాన్స్టిట్యూషన్ పరంగా సో ఒక హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిని కానీ అపాయింట్ చేసుకోవచ్చు. సో జస్టిస్ని, జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ని కానీ, లేకపోతే మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్ని కానీ, లేకపోతే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ని కానీ అపాయింట్ చేసుకునే రైట్ ఆ ఆర్టికల్ కింద ఉంటుంది అనమాట. సో ఇండియాలో టోటల్గా 25 హైకోర్ట్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 214 నుంచి 231 మధ్యలో ఉన్నాయి. మనకి ఈ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ని కానీ అంటే జనరల్గా హైకోర్టుకి సంబంధించిన జడ్జిని కానీ న్యాయమూర్తుల్ని కానీ అపాయింట్ చేసే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాన్ని ఓత్ని ఎవరు చేయిస్తారంటే గవర్నర్ చేయిస్తారనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. అలాగే మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా మోహన్ యాదవ్ గారు, మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్గా మంగూభాయ్ చంగూభాయ్ పటేల్ గారు ఉన్నారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ అనే ప్రదేశం ఉంది చూసారా, సో దాన్ని రీసెంట్గా క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో మ్యూజిక్ కేటగిరీలో సెలెక్ట్ చేశారు. మధ్యప్రదేశ్ ఖజురహో టెంపుల్స్ యునెస్కో హెరిటేజ్ సైట్ వారసత్వ ప్రదేశంగా ఉన్నాయి. అలాగే భూపాల్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీ ఇన్ మధ్యప్రదేశ్గా చెప్పొచ్చు. అక్కడే మనకి భూపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది కూడా జరిగింది. ఇండియాలో మనకి ఎక్కువ నేషనల్ పార్క్స్ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. రీసెంట్గా నర్మదా నది ఏదైతే మధ్యప్రదేశ్ యొక్క జీవనది అంటామో, లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్, సో అక్కడ మనకి ఆ నదిలో కొంతమంది పడిపోయి ఒక ఫ్యామిలీ వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆ న్యూస్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నర్మదా నదిని కాపాడమని చెప్పేసి నర్మదా బచావో అనే ఒక ఆందోళనని మేధో పాట్కర్ అనే పర్సన్ ఇనిషియేట్ చేశారు. సో ఇవన్నీ మధ్యప్రదేశ్కి సంబంధించినవి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ జనరల్గా చూడొచ్చు. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్, ట్రావెల్ అండ్ పర్యాటక అభివృద్ధి సూచిక ఏదైతే ఉందో సో దాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీసెంట్గా రిలీజ్ చేసిందనమాట. సో దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ 39గా ఉంది అవుట్ ఆఫ్ 119 కంట్రీస్. అవుట్ ఆఫ్ 119 దేశాల్లో 39వ దేశంగా ఇండియా ఉంది విత్ ద స్కోర్ ఆఫ్ 4.25 అనమాట. సో టాప్ కంట్రీస్లో ఫస్ట్ వన్ యుఎస్ఏ ఉంది, దాని స్కోర్ అక్కడ ఇచ్చాను. స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్ అనేవి టాప్ కంట్రీస్గా ఉన్నాయన్నమాట. లీస్ట్ ర్యాంక్లో 119th ర్యాంక్లో మాలి అనేది ఉంది, దాని స్కోర్ 2.78గా ఉంది. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. గ్లోబల్ ఐటీ రిపోర్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్, ఎనర్జీ ట్రాన్సిషన్ రిపోర్ట్
ఇవన్నీ కూడా రిలీజ్ చేసేది మనకి ప్రపంచ ఆర్థిక ఫోరం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం గానే చెప్పొచ్చు. అయితే ఇండియా గతంతో పోల్చుకుంటే గతంలో మనకి 54లో ఉండేది. సో ఇప్పుడు 39కి వచ్చిందనమాట. ఇది ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. లాస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు 54 ఉంది, ఇప్పుడు 39లోకి రావడం జరిగింది. సో ఇది ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ కి సంబంధించిన అప్డేట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఏక్తా బయాన్ ఈజ్ ఇన్ న్యూస్. ఏక్తా బ్యాన్ అనే పర్సన్ న్యూస్ లో ఉన్నారు. ఏక్తా బ్యాన్ మనకి జనరల్ గా ఈమె హర్యానాకి సంబంధించిన పారా స్పోర్ట్స్ పర్సన్. సో ఈమె ఎస్పెషల్లీ డిస్క్ త్రో అనే గేమ్ లో స్పెషలిస్ట్ గా చెప్పొచ్చు అనమాట. ఇండియా తరపున పలు ఇంటర్నేషనల్ గేమ్స్ లో ఆడి మనకి గోల్డ్ మెడల్ ని కూడా సాధించారు. సో హర్యానాలోని హిసార్ ప్రాంతానికి సంబంధించిన డిస్క్ త్రో పారా ప్లేయర్ అయిన మనకి ఈ ఎవరైతే ఏక్తా బ్యాన్ ఉన్నారో, జపాన్ లో మనకి ఇప్పుడు కోబ్ అనే ప్రాంతంలో వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది కదా, అందులో 20.12 మీటర్స్ తోటి ది బెస్ట్ డిస్క్ త్రోని మనకి ఆడి గోల్డ్ మెడల్ ని గెలుచుకున్నారు హర్యానాకి సంబంధించిన ఏక్తా బ్యాన్. సో మనం తెలంగాణకి సంబంధించి ఎవరైతే మనకి దీప్తి గారి గురించి పారా అథ్లెటిక్ గురించి మాట్లాడుకున్నామో, అలాగే అదే ఛాంపియన్షిప్ లో ఇప్పుడు డిస్క్ త్రోకి సంబంధించి ఏక్తా బ్యాన్ గారు న్యూస్ లో ఉన్నారు. జపాన్ క్యాపిటల్ టోక్యో, జపాన్ ప్రైమ్ మినిస్టర్ గా ఫ్యూమియో కిషిడా ఉన్నారు. అలాగే జపాన్ క్వాడ్ లో వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉంది, లైక్ ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ లాగా. అలాగే స్క్వాడ్ అనే దాంట్లో ప్రపోజల్లో కూడా మెంబర్ గా ఉంది, అంటే జపాన్, ఫిలిప్పైన్స్, ఆస్ట్రేలియా, యుఎస్ఏకి సంబంధించి. ఈజ్ ఇట్ క్లియర్ అండి? అలాగే జపాన్ కి ఇండియాకి మధ్యలో ధర్మ గార్డియన్ అనే ఒక ఎక్సర్సైజ్ ఉంది. 5th ఎడిషన్ ఈ సంవత్సరం రాజస్థాన్ లో జరిగింది అది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, వీ హ్యావ్ అ ప్రాజెక్ట్ కాల్డ్ స్టార్ లింక్. సో స్టార్ లింక్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఇదేంటి అంటే ఇంటర్నెట్ సర్వీస్. సో ఇంటర్నెట్ సర్వీస్ ని త్రూ దట్ శాటిలైట్ ద్వారా, ఇంటర్నెట్ సర్వీస్ ని త్రూ దట్ శాటిలైట్స్ ఉపగ్రహాల ద్వారా రిమోట్ ఏరియాస్ లో కూడా అందించాలన్న ఉద్దేశంతో స్టార్ లింక్ అనే ప్రాజెక్ట్ ని ఎలన్ మస్క్ స్టార్ట్ చేశారనమాట. అయితే ఇప్పుడు ఎలన్ మస్క్ ఏం చేశారంటే ఈ స్టార్ లింక్ అనే ప్రాజెక్ట్ ని ఒక కంట్రీలో స్టార్ట్ చేశారంటే ఒక కంట్రీకి సర్వీసెస్ ని అందించడం మొదలు పెట్టారు. ఆ కంట్రీ ఈజ్ నథింగ్ బట్ ఇండోనేషియాగా చెప్పొచ్చు అనమాట. సో ఇండోనేషియాలోని ఒక హెల్త్ ఏరియాకి, హెల్త్ హబ్ గా ఉండే ఏరియాని చూసుకుని, సో దానికి ఇంటర్నెట్ సర్వీస్ ని స్టార్ లింక్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఇవ్వడం స్టార్ట్ చేశారు ఎలన్ మస్క్ అనమాట. సో దానికి సంబంధించింది. ఇక్కడ ఇంకొక కరెంట్ అఫైర్ చెప్తాను వినండి. రీసెంట్ గా మనకి బ్లూంబర్గ్ అని చెప్పేసి, రీసెంట్ గా బ్లూంబర్గ్ అనే సంస్థ ప్రపంచంలోని రిచెస్ట్ పర్సన్స్ యొక్క లిస్ట్ ఇచ్చిందనమాట. ఆ రిచెస్ట్ పర్సన్స్ లో టాప్ 15 పర్సన్స్ ని తీసుకుంటే 12th ప్లేస్ లోనేమో మనకి ముఖేష్ అంబానీ ఉన్నారు, 14th ప్లేస్ లోనేమో గౌతమ్ అదానీ ఉన్నారు. 12th ప్లేస్ లోనేమో ముఖేష్ అంబానీ గారు అండ్ 14th ప్లేస్ లోనేమో గౌతమ్ అదానీ గారు ఉండడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ లో మనకి బెర్నార్డ్ ఆర్నాల్ట్ అనే పర్సన్ ఉన్నారు. అలాగే 3rd ప్లేస్ లోకి వచ్చేటప్పటికి ఎలన్ మస్క్. సో అందుకు ఇది చెప్తున్నాను, బ్లూంబర్గ్ యొక్క ఈ రిచెస్ట్ లిస్ట్ లో 2024లో 3rd ప్లేస్ లో స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఉండడం జరిగింది. అలాంటి ఎలన్ మస్క్ కి సంబంధించిన ఇంటర్నెట్ సర్వీస్ త్రూ దట్ శాటిలైట్స్ రిమోట్ ఏరియాస్ కి కూడా అందించేలాగా సో దీన్ని డిజైన్ చేశారనమాట. సో అది దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అయితే ఇప్పుడు ఇండోనేషియాలో కూడా సో దీన్ని మనకి ఏమంటారు ప్రొవైడ్ చేయడం జరిగింది రీసెంట్ గా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఏషియన్ కంట్రీస్ లోనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కంట్రీగా ఇండోనేషియా అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి మౌంట్ క్రాకటోవా లేకపోతే రువాంగ్ లాంటి వాల్కెనోస్ ఉన్నాయి. మౌంట్ రువాంగ్ ఇండోనేషియాకి సంబంధించి రీసెంట్ గా న్యూస్ లో ఉండడం కూడా జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. వరల్డ్ టోర్టాయిస్ డే అనే దాన్ని May 23rd సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దాని గురించి డిస్కస్ చేసాం. స్టార్ లింక్ ఎలన్ మస్క్ చెప్పాను కదా, సో దానికి సంబంధించింది. మలేరియా వ్యాక్సినేషన్ ని మనకి సెరమ్ ఇన్స్టిట్యూట్ సౌత్ సూడాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లాంటి కంట్రీస్ కి పంపడం జరిగింది, అంటే మనకి సప్లై చేయడం స్టార్ట్ చేసింది. అలాగే ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ ని మ్యాక్స్ వెర్స్టెపెన్ గెలుచుకున్నారు. ఏక్తా బ్యాన్ మనకి జపాన్ లో గోబ్ లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో ఈ డిస్క్ త్రో విభాగంలో ఒక వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేసి గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. మధ్యప్రదేశ్ యొక్క హైకోర్టులో మనకి జడ్జ్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన పదవీ కాలం అవుతుంది. దీంతో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా షీలా నాగ్ అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్థర్ ఆర్ట్ అనేది మనకి దుబాయ్ లో జరుగుతుంది. దానికి సంబంధించింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీసెంట్ గా టూరిజం అండ్ ట్రావెలింగ్ కి సంబంధించిన ఇండెక్స్ రిలీజ్ చేస్తే సో దాంట్లో యుఎస్ఏ అనేది టాప్ అండ్ 119th లేదా లీస్ట్ కంట్రీగా మాలి ఇండియా యొక్క ర్యాంక్ 39th గా ఉంది. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.